వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత మేఘారెడ్డి పిలుపు మేరకు జనం వేలల్లో వనపర్తికి తరలివచ్చారు. వనపర్తి నియోజకవర్గంలోని 7 మండలాల నుంచి వేలాదిగా కదిలివచ్చారు. వనపర్తి పట్టణంలో నంది హిల్స్ లో ఉన్నటువంటి మేఘారెడ్డి ఇంటికి తండోపతండాలుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. మేఘారెడ్డి ఇంటి నుంచి ఎన్నికల ప్రచార రథం మీద మేఘారెడ్డి ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఊరేగింపుగా లక్ష్మీకృష్ణ గార్డెన్ వరకు చేరుకున్నారు. మేఘారెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ విషయంలో పునరాలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ నేతలు శంకర్ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, లక్కాకుల సతీష్ కుమార్, శంకర్ నాయక్, కిచ్చారెడ్డి, వెంకటేష్, బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్లాన్ చేస్తున్నాం. కొంతమంది ఏదో చెప్తున్నారు, అక్కడ పోతుంది, ఇక్కడ పోతుంది. ఇక్కడ ప్రస్తుతానికి మేము ఎక్కడ పోము. కాంగ్రెస్ పార్టీ ఒక నియోజకవర్గంతో పాటు పక్కన ఉన్న 2-3 నియోజకవర్గాలు కూడా ఆయన ఏమనుకుంటుందంటే చిన్నారెడ్డి గారికి ఇస్తే నిరంజన్ రెడ్డి పక్కన 2-3 కాన్స్టిట్యూషన్ పెడతారు. అక్కడ మేఘారెడ్డి ఉంటే కళ్ళకు నీళ్ళ కూర్చుంటారు. అదంతా మన చిన్నాన్న, మన పెద్ద మనిషి, వనపర్తి ప్రతి ఇంట్లో ఆయన ఫోటో పెట్టుకుందాం, ఆయన గౌరవిద్దాం. ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయననే ఏఐసిసికి, పిసిసికి గౌరవంగా లెటర్ రాసి మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ, ఆయన చిన్న మన అందరితో పాటు కలిసి నడవాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన మన కార్యకర్తలందరూ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈరోజు 8 తారీఖు వరకు 7 తారీఖు వరకు నామినేషన్ వేసే ఉంటుంది. ఇప్పుడు వచ్చింది లిస్టు మాత్రమే. రాబోయే రోజుల్లో ఇంకా దీపం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీపం తీసుకొచ్చి ఆర్డీఓ మంది వచ్చినట్టున్నారు. అది కాకుండా ఇంకో 15,000 మంది, 30,000 మంది తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి మీకు రిక్వెస్ట్ చేసుకుంటాం, మీకు దండం పెడతాం. పెద్ద మనసు చేసుకొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని. మీరు నిజంగా కాంగ్రెస్ పార్టీ లాగానే అయితే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ అయితే, కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారంటే సేవించి మమ్మల్ని గౌరవించి వనపర్తి బోనస్ ఇక్కడ ఎమ్మెల్యే గెలుస్తాం, ఎమ్మెల్సీ ఏమో పార్లమెంట్ అంటారు, ఒకడేమో టీకాడికి అంటారు, ఇంకోటేమో మన మధ్య జైన్ ఆయన మా గురువుని ఏం చెప్పుకుంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా, మోస్ట్ ఇంపార్టెంట్ పోలీస్ ఆయన మన జైన్ రెడ్డి మధ్యలో. అప్పటి వరకు మేము కూడా అన్నీ చూసినాం, చాలా గౌరవప్రదమైన లీడర్ అంటే చూసినాం. మొన్న గౌరవించినాం, నువ్వు భద్రతలు కావడం ఈ గౌరవంతో పోయింది, ఈ హిందువులు పోయింది. మీరు కూడా కొంచెం గౌరవం ఆలోచన చేసి మీ శిష్యుని నేను చూడగా చెప్పుకోవడం, మీ శిష్యులు అని చెప్పుకో, మీరు చెప్పుకో, ఎట్లా మర్చిపోతాం. 2009 నువ్వు తిరిగిన కార్యవర్తి, నీకు ఎలక్షన్ చేసిన కార్యవర్తి, నువ్వు తిరిగిన ప్రజావర్త అనేది అప్పుడు మేఘారెడ్డి మంచిగా అయిపోయింది కదా. అప్పుడు మంచిగా 75,000 ఎకరాలకు మీకు ఇస్తున్న నామినేషన్ వేస్తారంటే 75,000 ఎకరాలకు మీ ఇచ్చింది మేఘారెడ్డి. మీకు ఎక్కడ వస్తుందంటే దాంట్లో ఓవర్ స్టార్ట్ చేస్తారు. ఉంటే అంటే మరీ తక్కువ, అంత ఓవర్లేస్తాను. ఎందుకు మీకు ఈ వనపర్తి వనపర్తి మీకు రాసించరా? 2,50,000 మంది ఓటర్లు ఈ ముగ్గురికి రాసించరా? మీ ఇద్దరికి రాసించరా? ఎవరికి చేయకూడదా?
ఇక్కడ ముందు రోజు ఉన్నారు, మీరంతా నన్ను నమ్ముతున్నారు. నేను దేవదయాలు మంచిగా నాకు ఇద్దరు అబ్బాయిలు పాలెంలో కానీ సింగపూర్ ఉన్నారు, నాకు హైదరాబాద్ ఇల్లు బిర్యానీ కాదు వరపట్టి నియోజకవర్గం 4 ఇల్లు ఉన్నాయి, 70 ఎకరాల పొలం ఉంది. ఇవన్నీ సమావేశంలో ప్రకటిస్తా. మీరందరూ మాట్లాడే ముందు ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వనపర్తి నియోజకవర్గ పెద్దలందరికీ, మహిళలకు, యువకులకు, పార్టీ కార్యకర్తలకు అందరిస్తే ఇరవై పక్కన 2 క్లాసులు పెడతారు. అక్కడ మేఘాలు ఉంటే తన స్థానం మీద కూర్చుంటారు. అదంతా మన చిన్నాన్న, మన పెద్ద మనిషి వనపర్తి ఫోటో పెట్టుకుని ఆయన గౌరవించడం, ఆయన పెద్ద మనసు చేసుకొని ఆయనే ఏఐసిసికి 2018లో మనందరం పోయి ఒకసారి ఇద్దరు చూసిన కదా, ఆయన కూడా గెలిపిస్తే వనపర్తి నియోజకవర్గం బాగుపడతారు. ఆయన మనకు సంబంధించిన అందరూ మా పెద్దలు కానీ నాతో వచ్చిన కార్యకర్తలు కానీ వాళ్ళతో పాటు మేమందరం 3 నుంచి 4 నెలలు ఏం చేయాలి, వనపర్తిని ముందుకు చేయాలి, ఏం చేయాలనే ఉద్దేశం మీద అందరితో 3 నుంచి 4 నెలలు బీజేపీ ఇంటికి వచ్చిపోయారు, కాంగ్రెస్ ఇంటికి వచ్చి ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు అన్ని మీటింగ్లు పెట్టి కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఓట్ బ్యాంక్ ఉంది. కాంగ్రెస్ పార్టీతో పాటు మనం ప్రజలకు పోతే మన క్యాడరు కాంగ్రెస్ క్యాడర్ అంతా కలిస్తే ఈ నియంత్రణ ఈ వనపర్తి భూకబ్జాదారుని వనపర్తి నుంచి తగ్గిపోతే ఛాన్స్ వస్తుందని మనం కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మనకు చేరిన ముందే చెప్పిందంటే గౌరవ పిసిసి అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పిలిపించి 2-2.5 గంటలు మమ్మల్ని ప్రజల్లో ఇక్కడ కూర్చోబెట్టి ఇప్పుడు ఏముంది, జరగబోయేది ఏంటి, ఫ్యూచర్ ఏంటి, మనం ఏం చేయాలనే దాని మీద మాకు చాలా కన్వీన్ చేస్తే అన్న మాటలు కాంగ్రెస్ పార్టీ లేదు. దానికంటే ముందు ఇక్కడ ఉన్న వనపర్తి మాజీ శాసనసభ్యులు చిన్నారెడ్డి గారు కూడా మా ఇంటికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి అవకాశాలు ఉన్నాయి. సో ప్రధాని చెప్పిండు, పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. సో ఈ కాంగ్రెస్ తోనే ఇప్పుడు ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ వనపర్తి హైదరాబాద్ లో ప్రగతి భవన్ 2 ఖాళీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైన ఉద్దేశంతో మేమందరం కాంగ్రెస్ పార్టీలో చేరే ముందు పాత కాంగ్రెస్ కాదు, ఇది కొత్త కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్, ప్రియాంక మేడం కాంగ్రెస్. సో నాతో పాటు ఇక్కడ ఉన్న అందరూ నమ్మి సర్వేల ప్రకారం సర్వేలో ఎవరికి ప్రజలు కోరుకుంటారో వాళ్ళకి సీట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో సర్వేల ప్రకారం సీట్ ఇస్తారంటే లాస్ట్ 3-4 నెలల నుంచి మనకి ఎలక్షన్ నోటిఫికేషన్ పడకముందే మనం ఎలక్షన్ లాగా పబ్లిక్ వెళ్ళిపోయాం. నాతో పాటు వీళ్ళందరూ కష్టపడ్డారు. సో కాంగ్రెస్ పార్టీకి కూడా వస్తుంది, మనందరం కలిసి చేస్తాము. కాంగ్రెస్ పార్టీ గెలవాలని టీఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏ మోసం చేసింది, ఈ అన్ని ప్రజలకు తీసుకెళ్తాం. ప్రజలకు తీసుకెళ్ళినాక కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన 1 సర్వే, 2 సర్వేలు, 3 సర్వేలు, 4 సర్వేలు, 5 సర్వేలు, 6 సర్వేలు, తర్వాత 7 రోజులు 8 రోజులు లాస్ట్ సర్వే, ఇంకా 9 సర్వే చేసి వనపర్తిలో కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఆ చేసిన క్రమంలో ఆ సర్వేలను సునీల్ గారు లాస్ట్ సర్వే ఇంకోటి పార్టీ ఇంటర్లో దాని సర్వే ప్రకారం ఆ సర్వేలను చేసి సర్వే తీసుకెళ్ళి అక్కడ ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఏంటంటే స్క్రీనింగ్ కమిటీలో ఫస్ట్ ఆ సర్వే పెట్టుకొని ఆ మనిషి క్యారెక్టర్ ఏది, ఆ మనిషి ఏది, కథ ఏది, ఆయన సిఈసి పంపిస్తారు. సిఈసిలో పంపించిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఆ స్క్రీనింగ్ కమిటీలో సిఈసిలో దీన్ని సీనియరా లాయల్టీయా అదంతా ఓకే గౌరవించాలి. మనం ఎక్కడ తప్పు లేదు, సీనియర్ కూడా తీసుకున్నారు, గౌరవించాలి. కానీ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే కావాలి కదా. సాయంత్రం 5:30 వరకు నేను ఢిల్లీలో ఉన్నాను. ఢిల్లీకి పోయినా మాట్లాడినా సర్వే అయిపోయింది, అలా కంగ్రాచులేషన్ చెప్పి సర్వత్రంగా ఉన్నారు. మా పెద్ద మనిషి సీనియర్ నాయకుడు, మంచి నాయకుడు చిన్నారెడ్డి సార్ తెలిసి ఆయన కన్వీన్ చేస్తాం, ఆయన రాజ్యసభ ఇస్తాం, లేదా ఎమ్మెల్సీ ఇస్తాం, ఇంకేదైనా చేస్తామన్న ఉద్దేశంతో ఆయన కన్వీన్ చేసి ప్రయత్నం చేస్తారు. సరే ఆ రోజు ఆ గంటలు ఏం మాట్లాడారో మళ్ళీ మాట్లాడడం. తర్వాత చిన్నారెడ్డి గారిని ప్రకటించాం. మన తర్వాత మరుసటి రోజు మనకు తెలిసింది ఏంటంటే చిన్నారెడ్డి గారు నేను చాలా సీనియర్, మీ పెద్ద మనుషుల
గాంధీ కుటుంబానికి నేను చాలా లాయర్ కూడా, గాంధీ కుటుంబానికి చాలా సీనియర్ ఉన్నాను. ఆ యాంగిల్లో మాట్లాడి ఎవరో కాకపోతే కానీ ఇంకోటి నేనైతే చూడలేదు, నాకు తెలిసిందే, నాకు తెలుసు. ఒకవేళ నిజంగానే కారు మొక్కిందే నిజంగా మీకు దీపాలిస్తే ఇక్కడ ఉన్నతో పాటు వనపర్తి నియోజకవర్గంలో 50,000 మంది తీసుకొచ్చి మీ ఇంటికి వచ్చి ఈ కారు మొక్కనే సీట్ వస్తే మేమందరినీ వదిలిపెట్టు. కాంగ్రెస్ పార్టీ వ్యాపారంలో వనపర్తిలో కాంగ్రెస్ చేస్తే ఎన్నికలు నువ్వు పెద్ద మనసు చేసుకో, చిన్న పెద్ద మనసు చేసుకో. కాంగ్రెస్ పార్టీ మా